ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నారు అర్క, శ్వేత అర్క, తెల్ల జిల్లేడు. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది మిత్రులు, గురువుగారు మాకు డబ్బు నిలబట్టడం లేదు గురువుగారు, సంపాదన వస్తుంది కానీ ఆగడం లేదు, అలాగే మేము ఉద్యోగంలో ఉన్నాము, కోట్లు సంపాదించాలనుకుంటున్నాము, కానీ మాకు ఉద్యోగంలో మేము రిటైర్ అయినా కానీ మాకు ఒక 30 లక్షలు 40 లక్షలు వస్తాయి. అలా కాకుండా మేము నిత్యము మాకు డబ్బు వచ్చే మార్గాలు తెలియాలంటే ఏం చేయాలి చాలామంది అడిగారు. అలాగే వ్యాపారం చేసేవారు కావచ్చు, చిరు వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా సరే, డబ్బు 10 రూపాయలు మనం పెట్టుబడి పెట్టినా 100 రూపాయలు రావాలనుకునే వాళ్ళమే, కానీ మనకి 10కి 10 వస్తే చాలు అనుకునే వాళ్ళం కాదు. అలాంటప్పుడు ఏంటంటే తంత్ర గ్రంథాల్లో ఒక విశేషమైన పరిహారం ఉంది. మీరు చూస్తున్నది తెల్ల జిల్లేడు. ఈ తెల్ల జిల్లేడు చెట్టుకి విశేషమైన శక్తి ఉంటుంది. దీన్ని శ్వేతార్కం అంటాం. ఈ చెట్టు మొదల్లో గణపతి ఉంటాడని ప్రతీతి మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం. మీరు ఎవరైనా సరే డబ్బు ఇబ్బడిముడిగా రావడానికి ఎవరైనా సరే, మతము జాతి ఏమీ లేదు, ఎవరైనా చేయవచ్చు. ఎలా చేయాలో చెప్తాను, ప్రయత్నపూర్వకంగా చేయండి. ఈ మొక్క ఎక్కడైనా సరే మీరు నర్సరీ నుంచి తెచ్చుకోండి, లేదంటే ఎక్కడైనా ప్రదేశంలో చూడండి. మీరు మొక్క దగ్గరికి వెళ్ళి మొక్కకి నేను చూపిస్తాను మీకు. నేను ఇలా మొదల దగ్గర నీరు పోయండి. నీళ్లు పోసిన తర్వాత నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసి మీ మనసులో ఉన్న కోరిక చెప్పండి. తర్వాత ఈ మొక్క చిన్న మట్టి తీసి ఇలా మొక్క చూడండి, చిన్న వేరు మొక్కని కట్ చేసుకోండి. ఇంత మొక్క అయినా పర్వాలేదు, భూమిలో ఉన్నది కట్ చేసుకున్న తర్వాత ఆ వేరు మొక్కని మీరు ఇంటికి తీసుకువచ్చి శుభ్రం చేసి మీ పూజా మందిరంలో పెట్టి ధూపదీప నైవేద్యాలు, పంచోపచార పూజ అంటాం, పంచోపచార పూజ చేసి ఈ వేరు మొక్కని ఒక ఎర్రటి క్లాత్, కొత్త క్లాత్లో మూటగా కట్టి మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టండి. దానివల్ల మీరు పెట్టి మర్చిపోండి, దాన్ని అలా వదిలేయండి. మీకు ప్రతిరోజు ప్రతినిత్యం ఆ పెట్టిన క్షణం నుండి మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అంటే జాతకంలో ధన యోగం ఉన్నా లేకపోయినా ప్రాకృతికమైన శక్తి వల్ల మీకు ధనయోగం కలుగుతుంది. దానితో పాటు మీరు నిత్య జీవితంలో అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలను కోరుకునే వారికి కలుగుతాయి. ధనం ఇబ్బడిముడిగా వస్తుంది. ఇది మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టుకోండి. అది బీరువా కావచ్చు, బయట కావచ్చు. ప్రయత్నం చేయండి.